టీమిండియా టీ20 కెప్టెన్గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ ఆటగాడిగా తన ఫామ్ను అందుకోవడంలో విఫలమవడంతో టీమిండియా సారథ్య బాధ్యతల్లో మార్పు అనివార్యంగా మారింది. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ 2028ని దృష్టిలో పెట్టుకొని యువ జట్టును సిద్ధం చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో కేకేఆర్కు టైటిల్ అందించడంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లను ఫైనల్ చేర్చిన కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్ పేరు బీసీసీఐ పరిశీలిస్తుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ నుంచి టీమిండియా ఆడనున్న టీ20 సిరీస్లో ఈ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక పక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కొనసాగుతుంది. క్రికెట్ అభిమానులంతా ఈ లీగ్ను ఆస్వాదిస్తున్నారు. ఇప్పట్లో అంతర్జాతీయ మ్యాచ్లు సైతం లేవు. కానీ ఇదే సమయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని తెలుస్తోంది. అదే టీ20 కెప్టెన్ మార్పు. అవును, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన తర్వాత టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు సారథ్య పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. సారథిగా జట్టుకు విజయాలు అందించిన అతడు ఆటగాడిగా మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. దానికి తోడు అతడు 30 సంవత్సరాలకు చేరుకోవడంతో కెప్టెన్సీ మార్పు అనివార్యంలా కనిపిస్తోంది. దాదాపు ఏడాది పాటు టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు 2 అంకెల స్కోరు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల అతడి ఫామ్ కూడా పేలవంగా ఉంది. దాదాపు 25 టీ20 మ్యాచ్ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కెప్టెన్సీ భారం కారణంగానే సూర్య మెరుపులు తగ్గాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2028ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ వారసుడిగా శుభ్మన్ గిల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. అందుకే సుదీర్ఘ విరామం తర్వాత టీ20 జట్టులోకి తీసుకొని వైస్ కెప్టెన్సీని అప్పగించింది. కానీ స్ట్రైక్ రేట్ విషయంలో గిల్ ఇబ్బంది పడుతున్నాడు. దానికి తోడు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లు ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. దీంతో టీ20 టీం నుంచి అతడు చోటు కోల్పోయాడు. జాతీయ జట్టుకు సారథ్యం వహించకపోయిన శ్రేయస్ అయ్యర్ మాత్రం ఐపీఎల్ దేశవాళీ క్రికెట్లో కెప్టెన్గా నిరూపించుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్ చేర్చడంతో పాటు కేకేఆర్కు టైటిల్ అందించాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా అయ్యర్ అదరకొడుతున్నాడు. దీంతో సెలెక్టర్ల దృష్టి అతడిపైకి మళ్లింది. ఐపీఎల్ 2026లో కూడా శ్రేయస్ అదిరే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ను నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది. 4వ స్థానంలో ఆడే సామర్థ్యం ఉన్న శ్రేయస్ తుది జట్టులో సరిగ్గా ఫిట్ అవుతాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ నుంచి టీ20 మ్యాచ్లు ఆడనుంది. అప్పటి వరకు కొత్త కెప్టెన్ ఎవరో తేలిపోనుంది.